ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేళ్ళు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 27. నేను జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. పువ్వులారా, ఈస్టర్ రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా, ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి. ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకు వినిపించండి. జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏది మరోసారి నీ పుటలు తిరగయనియి. చనిపోవడం లాభం అంటూ నివదించే నిశ్చయతను మళ్ళీ రుచి చూడనియి. కవులారా, నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుత్థానపు కీర్తనను మళ్ళీ వినిపించండి. చెట్లు, చేమలు, పక్షులు, పురుగులు, ఆకాశం, సముద్రం, గాలులు, వానలు, మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింపచేయండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపచేయండి. గాలంతా ఈ నినాదం నింపండి. మళ్ళీ 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 ఆశ నిశ్చయతగా మారేదాకా, నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతం అయ్యేదాకా గానం చేయండి. పౌలులాగా మనమంతా చావుకి ఎదురైనప్పుడు జయ గీతాలతో, విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో, పొంగిపొరలే వదనంతో అతిశయించేంత వరకు పాడండి. సమాధి దారిలో మృతుణ్ణి మోసుకుంటూ మ్లాన వదనాలతో మౌనంగా సాగే మానవులారా, సమాధుల వంక ఈ రోజుకి చూడకండి. కళ్ళెత్తి దేవుని మహిమను కలకాలం కనుగొనండి. కన్నీళ్ల కాలం కదిలిపోయింది. పునరుత్థాన పుష్పాలు పకపకమన్నాయి. హృదయాలు పులకరించాయి. గుడి గంటల పిలుపుకి బదులు పలికాయి. క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే, సాతాను చెరలో మగ్గుతూ ఉంటే, పాతాళ కోపం నుంచి విముక్తుడు కాకుంటే, నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే, నిరాశకు తావుంది, దుఃఖానికి చోటుంది. కానీ లేచాడైన కట్టు తెంచుకొని మానండి నిట్టూర్పులు. ఇది గ్రహించుకొని కనీసం ఈ రోజుకి మానండి చిరాకు. ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చొని తాను ఈస్టర్ రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాకింది. ప్రభు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. ఒక్క గంతులు ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు. ఒకప్పుడున్నవాడు కాడు ఆయన, ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చరిత్రాత్మక సత్యం కాదు, ప్రస్తుతం సత్యం, జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టర్ నిజం ఎంత గొప్పది! మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తును ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం, ఎప్పటికీ సజీవులం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.